యేసుక్రీస్తునామం మీ అందరికి వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తం అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాము. వారు విని దేవుని మహిమపరిచి అతడు చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారు చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ఆత్మీయమైనటువంటి అభినందనలు, వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు, మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఈ ఉదయకాలము మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని బిడ్డలైన మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇది మంచి దినము. దేవుడు మన ఆయుష్ని పొడిగించాడు. నిన్న రాత్రి మనం ఒకవేళ నిద్రలో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయేంటి పరిస్థితి. దేవుడు మనకు నూతనమైన దినాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చావు ప్రభు అని అడిగే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఒక దినాన్ని పొడిగించమని అడిగిండకపోవచ్చు. ప్రభు అలసిపోయాను, ఎక్కువసేపు ప్రార్థన చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు ప్రభు అని ఆవులిస్తూనే ఏదో ఫార్మాలిటీగా తూతూ మంత్రంగా చిలక పలుకులాగా 2 పలుకులు పలికేసి పడుకున్నాం. రాత్రి లేస్తామని గ్యారంటీ ఏంటి? కానీ లేచాం. మనకు గ్యారంటీ లేదు, ఆయన గ్యారంటీ ఇచ్చాడు. మనల్ని లేపాడు. అలారం లేకపోయినా తట్టి లేపినట్లుగా, ఎవరో తట్టి లేపినట్లుగా మనం లేపబడ్డాం. ఈ దినం మనం లేపబడ్డాం ప్రభువు కోసం. లాజరు సమాధిలో ఉండి 5వ రోజు ప్రభు పిలిస్తే లేచినట్లుగా ఒక న్యూ డే, ఒక నూతన దినము, ప్రభు అనుగ్రహించిన నూతన దినం పిలుస్తుండగా లాజరులాగా మన పడక గది సమాధుల్లో నుంచి మనం లేచాం. మన శయన స్థానాల్లోంచి మనం లేచాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పునరుత్థానపు ఎక్స్పీరియన్స్, ఒక నూతనత్వపు ఎక్స్పీరియన్స్. క్రీస్తులో ఉంటే నూతనమైన సృష్టి. క్రీస్తులో ఉంటూ అనగా కంటిన్యూస్గా ఉంటూ ఉండడాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే అనేకమైనటువంటి నూతనమైన దినాలను అనుభవిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే మంచి దినము కొరకే నేను దేవుని స్తుతిస్తున్నాను. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ అని భక్తులు పాడినట్లుగా ఇది యెహోవా వలన ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనం ఉత్సహించి సంతోషించుదాం. ఉత్సహిద్దాం, సంతోషిద్దాం. సనుక్కుంటూ ఉండొద్దు, నిరాశతో ఉండొద్దు. ఉత్సహించండి, సంతోషించండి. మనం సంతోషించడానికి, ఉత్సహించడానికి ఒక కారణం అవుతుంది. దేవుడు మనకు ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించాడు, నూతనమైన వారం అనుగ్రహించాడు, నూతనమైన మాసం అనుగ్రహించాడు, నూతనమైన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో అన్యజనులలో దేవుని కార్యాలు. ఇదేంటంటే ఆత్మీయులకే కదా దేవుడు కార్యం చేయాల్సింది, అన్యజనులు ఎలా కార్యం చేస్తాడు అని మీరు అనొచ్చు. అన్యజనుల్లో కార్యం చేయకపోతే ఆయన వైపు ఎలా తిరుగుతారు వారు? దేవుడు పాపుల మనవి ఆలకించడు అనే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంది. పాపుల మనవి తాను ఆలకించడానికి ఇష్టం పడడం లేదని కాదు దేవుడు అనింది. దేవుడు ఆలకించడు అని అతను చెప్పాడు. ఆ చూపు పొందుకున్న గుడ్డివాడు అన్నాడు, అంతవరకే. దేవుడు చెప్పిన మాట కాదు అది. ఒక మనిషి తాను పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డాడు అనుకుందాం. వాడు దేవుని బిడ్డ కాదు, కానీ సువార్త విన్నాడు, ఎక్కడో ఎవరి ద్వారానే విన్నాడు. వినగానే నిజమే కదా, ఇప్పుడు నేనేం చేయాలండి అని అడిగాడు. ఏం లేదండి, మీరు చిన్న ప్రార్థన చేయండి, యేసు ప్రభుని అంగీకరించండి, స్వీకరించండి. ఎస్, ఐఎమ్ రెడీ. దానికి ఏమైనా మనీ పే చేయాలి? మనీ ఏం లేదండి, ఫ్రీ అండి. సూక్ష్మంలోనే మోక్షమా అని తాను సంతోషించాడు, ప్రభుని స్వీకరించాడు. తన పాపాలకు క్షమాపణ ఇంకా దొరకలేదు, పాపములు పరిగణించబడలేదు, పాపములు యేసు రక్తం చేత కడగబడలేదు. కానీ అతను ప్రార్థన చేశాడు, అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో సుంకరి ఇంకా పాపిగానే ఉన్నాడు, కానీ అతడు గుండెలు బాదుకొని రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా యోగ్యుణ్ణి కాదని అనిపించిన తర్వాత, తన అయోగ్యత తన కనుల ఎదుట కనబడుతున్నప్పుడు, ఆ అయోగ్యతను బట్టి ఆలయంలోకి ప్రవేశించలేక
గుండెలు బాదుకున్నాడంటే బహుశా ఏడ్చుండొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఉపవాస సమయంలోనూ, అంతేకాకుండా కుటుంబ సభ్యుల మరణ సమయాల్లోనూ అలా చేస్తారు. గుండెలు బాదుకున్నారు. అయ్యో, అతను గుండెలు బాదుకుంది ఇతరుల గురించి కాదు, తన గురించే. ఆ పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ దేవుణ్ణి సమీపించడానికి నేను యోగ్యుని కాదు, తండ్రి ఇంట్లో చేరడానికి నేను యోగ్యుని కాదు. ఐఎమ్ నాట్ వర్తీ టు రీఎంటర్ ఇన్ టు మై ఫాదర్స్ హౌస్ బికాస్ ఐ లాస్ దట్ ఎబిలిటీ ఆర్ ద రిక్వైర్మెంట్ టు బి ఎ సన్. కుమారత్వం కోసం నేను మరలా అప్లికేషన్ వేసుకుంటాను కాదు, కుమారుడిగా ఉండడానికి పనికిరాను. ఆయన తండ్రిగా ఉండడానికి పనికి వస్తున్నాడు, నేను కుమారుడిగా ఉండడానికి పనికిరాను. తండ్రి పాపం చేయలేదు, కుమారుడే పాపం చేశాడు. దేవుడు పాపం చేయలేదు, కుమారులమైన మనమే పాపం చేశాం. ఆయన అంటున్నాడు, నో ప్రాబ్లం, యువర్ కన్ఫెషన్స్ ఐ నెవర్ కన్సిడర్డ్ ఇట్, యువర్ క్రైయింగ్స్ ఐ నెవర్ కన్సిడర్డ్ ఇట్. మీరు ఏడుస్తున్నారు, నాకు అర్థమైంది. మీరు మెల్లగా వస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు, నేను మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్ ఈజ్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ ద సన్, ద ప్రొడిగల్ సన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్ని జనుల మధ్యలో దేవుడు కార్యం చేస్తాడు. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో పెద్ద కుమారుడు యూదులకు గుర్తని, ఈ చిన్న కుమారుడు అన్ని జనులకు గుర్తని ఇలా వ్యాఖ్యానం చేస్తున్నారు. మనం ఆ వ్యాఖ్యానం కళ్ళలేదు. ఇప్పుడు అన్ని జనుల్లో దేవుని కార్యాలు అని నిన్న మనం ఆలోచించాం. వారికి ఆనందాన్ని కలుగు చేస్తాడని, వారు ఆరాధిస్తున్న అపవాది, వారి దేవుడు, వారి దేవత వారికి ఆవేదన కలిగించినప్పుడు, ఆందోళన కలిగించినప్పుడు ఆనంద తైలంతో అభిషేకం చేయగలిగిన వాడు అన్యజనులకు ఆనందాన్ని కలుగు చేస్తున్నాడట. అన్యజనుల ఆనందం అంటే ఏదైనా జోకులు చూడడం, ఏదైనా జోకులు చెప్పుకోవడం, ఏదైనా సినిమా చూడడం, ఏదైనా సీరియల్ చూసుకోవడం, ఏదైనా ఊర్లు తిరగడం, ఇవి వాళ్ళ ఆనందం. కానీ ఒక నూతనమైనటువంటి ఆనంద విధానాన్ని వారికి అనుగ్రహించి, ఆనందించడానికి మార్గాన్ని చూపించి, యేసు ద్వారా ఉన్నటువంటి ఆనందం, యేసులో ఉన్నటువంటి సంతోషాన్ని వారికి పరిచయం చేసి వారిని ఆయన ఆనందింపజేశాడు. దేవుని స్తోత్రం. రెండోది మనం ఆలోచించాం, వారిని ఆరాధింపజేశాడు. అనగా ఆరాధన చేయకుండా, స్తుతించకుండా, ఈ ఆరాధన స్తుతి అనే అనుభవం తెలియకుండా, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయకుండా, మోగ విగ్రహాలకు సాగిలపడి వాటికి మొక్కి దేవుళ్ళు అనబడిన వారికి, దేవుళ్ళు కాకపోయినా దేవుళ్ళు అనబడిన వాళ్ళకి, మతాల చేత దేవుళ్ళుగా చేయబడిన దేవుళ్ళు కాని వారికి దాసులుగా మారిన సందర్భంలోంచి బయటపడి సత్యదేవుని వాళ్ళు తెలుసుకొని సత్యదేవునికి నమస్కారము చేసేవాళ్ళుగా, దేవుని స్తోత్రం, వాడిని దేవుడు మార్చాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూపు పొందినటువంటి గుడ్డివాడు ఆయనకు మొక్కాడు. నేను విశ్వసించున్నాను, ఐ బిలీవ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడేను నేను విశ్వాసం ఉంచుతున్నానండి. ఐ బిలీవ్ ఇన్ హిమ్, ఐ బిలీవ్ ఇన్ మెస్సియా, ఐ బిలీవ్ ఇన్ క్రిస్టోస్, ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను అని వాడు మొక్కాడు, ఆరాధన చేశాడు. ఆ స్త్రీ తాను మరుగై ఉండలేదని గ్రహించి అని రక్తస్రావం రోగంతో 12 సంవత్సరాలుగా ఉన్న రోగంతో ఉన్న స్త్రీని ఉద్దేశించి చెప్పింది. స్వస్థత పొందుకున్న తర్వాత తాను మరుగై ఉండలేదని గ్రహించి, ఈ ఆలస్యానికి కారణం తాను మరుగై ఉండకూడదు, తాను తెలియబడాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేయాలి? పట్టేశాడు. ఇంకా ఆలస్యం చేస్తే పేరని చెప్పేస్తాడు, ఇంకా ఆలస్యం చేస్తే అన్ని విషయాలు చెప్తాడు. కాబట్టి ఎందుకు లేని ఆమె వచ్చింది, ఆయన ఎదుట సాగిలపడింది. దేవుని స్తోత్రం. ఆయనను కన్నుగప్పి, ఆయన్ని కవర్ చేసి, ఆయన కనబడకుండా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అది పొరపాటు చేయలేవు. నువ్వు ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ ఉన్నాడు, నువ్వు పాతాళంలోకి దిగిపోయినా కానీ, సముద్ర అగాధంలో దిగిపోయినా అక్కడ కూడా ఆయన ఉన్నాడు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులకు ఆరాధన అనే అనుభవం, ఆరాధన మహోత్సవాలని వాళ్ళు కూడా ఎక్కడో పోస్టర్లు అవి చూస్తుంటా నేను. పలాని స్వామి పలాని దేవుడు యొక్క ఆరాధన మహోత్సవాలని. అంటే మనం ఆరాధనలో లేకపోతే 4 పాటలు 5 పాటల తర్వాత జరిగించే ఆరాధన ఉద్దేశించి కాదు, జస్ట్ మొత్తం ఆ పూజ, ఆ సాంగ్యం, లేకపోతే ఆ కార్యక్రమం మొత్తాన్ని వాళ్ళు అలా పిలుచుకుంటున్నారు. అన్యజనులను ఆరాధింపజేసి, మూడవది అన్యజనులకు ఒక ఆత్మీయ నిరీక్షణ కలుగజేసి, హోప్లెస్గా ఉన్నవారికి హోప్గా మారి, నిరాశలో ఉన్నవారికి నిరీక్షణగా మారి. దేవుని స్తోత్రం. వాళ్ళకి నిరీక్షణ లేదు, ఇంకేమి వేస్ట్, స్వర్గం లేదు, నరకం లేదు, ఇవన్నీ ఒట్టిదేనండి అని అనుకుంటున్న వారికి ఒక నిరీక్షణను కలుగజేసి, దేవుని స్తోత్రం, ఆ నిరీక్షణను వాళ్ళ ఆత్మకు లంగరుగా మార్చి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణను ఏదో ఒక చిన్న విషయంగా కాకుండా నిరీక్షణను పెద్ద విషయంగా మార్చి, హీ ఈస్ దేర్ హోప్ ఆర్ హీ వాస్ దేర్ హోప్. ఆయన వారి నిరీక్షణ ఉన్నాడు. నిరీక్షణ ఆధారముగా, నిరీక్షణ కర్తగా మారాడు. దేవుడు అన్ని జనుల జీవితాలు, ఇవన్నీ మన జీవితాల్లో చేసినవే, మన జీవితాల్లో చేసినవే అన్ని జనుల జీవితాల్లో, అన్ని జనుల జీవితాల్లో చేసినవి మన జీవితంలో. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు రోజు ఆత్మ కుమ్మరింపు 120 మంది మీద, ఇంచుమించు యూదుల మీద. కానీ అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంట్లో జరిగినటువంటి ఆ సంఘటనలో అన్ని జనుల మీద, అనేకులైన అన్ని జనుల మీద తన ఆత్మను కుమ్మరించాడు. 2వ అధ్యాయంలో జాన్ మార్క్ గారి ఇంట్లో జరిగిన సంఘటన, 10వ అధ్యాయంలో అన్యుడైనటువంటి కొర్నేలు ఇంట్లో జరిగిన సంఘటన. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, వారితో సమానంగా యూదులు మొదటి నుంచి నన్ను వెంబడిస్తున్నారు, సీనియర్స్ కాబట్టి నాలో వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదం ఇద్దామని అనుకోలేదు. వీళ్ళు ఏముంది, అన్ని జనులు నినగాక ముందు వచ్చిన వాళ్ళు బచ్చాలు, జూనియర్స్ అని వాళ్లకు తక్కువ ఇవ్వలేదు. మనము పొందినట్లుగా, మనము అనుభవించినట్లుగా, మనకు కలిగినట్లుగా, అలనాడు పెంతెకోస్తు రోజు ఎలా కలిగిందో అదే సమానమైన వరాన్ని మనకు అనుగ్రహించాడు. ఎవరి స్తోత్రం. అలాగని యూదులకు ఎక్కువ శాతం అని, అన్యజనులకు తక్కువ శాతం అని కాదు కదా. ఆయన అందరికీ ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. అంటే కొద్దిగానే ఇచ్చాడని అర్థం, మొత్తంగా ఇవ్వలేదని. కొలత లేకుండా కుమారునికి అనుగ్రహించినట్లుగా. స్తోత్రం. తర్వాత కుమారులకి, జ్యేష్ఠ కుమారుడు కాని కుమారులకి, కనిష్ట కుమారులు లేకపోతే ద్వితీయ కుమారులకి ఆయన అనుగ్రహించింది వేరు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. పెద్ద కుమారునికి డబుల్ పోర్షన్ దొరుకుతున్నట్లుగా ఇశ్రాయేలు యొక్క చట్టం ప్రకారము జ్యేష్ఠ కుమారునికి హక్కు ఉంది, చిన్న కుమారుడికి కూడా హక్కు ఉంది. కానీ స్వాస్థ్యము 3గా విభజిస్తే, ఒక 2 కుమారులు ఉన్న చోట 3గా విభజించి, 3 ఉన్న చోట 4గా విభజించి, 4 ఉన్న చోట 5గా విభజించి, జ్యేష్ఠత్వపు హక్కు పొందిన వానికి 2 అంతలు ఇచ్చి, అలాగైతే జ్యేష్ఠ కుమారుడు అనబడినటువంటి, జ్యేష్ఠ కుమారుడిగా ఎంచబడిన యేసుకు 2 అంతలుగా, మనకన్నా అనేక రెట్లు అధికంగా ఆయనకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది వాళ్ళ యొక్క నిరీక్షణ ఆయనే. హీ బికమ్ దేర్ హోప్. వాళ్ళు ఆయన మీద ఆధారపడ్డారు, ఆయన్నే చూస్తున్నారు, ఆయన కోసం నిరీక్షిస్తున్నారు. 4వది వారి యొక్క అపవిత్రతను తొలగించాడని, వారికి అపవిత్రత లేకుండా చేశాడని. మతాల ద్వారా, మత శాఖల ద్వారా, సాంప్రదాయాల ద్వారా, అర్చనల ద్వారా, బలుల ద్వారా, వీటి ద్వారా వచ్చినటువంటి ఆత్మ మాలిన్యాన్ని తొలగించి, అంటినటువంటి లోక మాలిన్యాన్ని తొలగించేసి, వాళ్ళ పాపాన్ని పరిహరించి, దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేసినటువంటి దేవుడు వారి యొక్క అపవిత్రతను తొలగించాడని. 5వదిగా మనం ఆలోచించిన విషయం ఏంటంటే, రోమాపత్రిక 15వ అధ్యాయం
27వ వచనంలో మనం నిన్న కూడా వీటిని గురించి ఆలోచించాం. మనం ఇప్పుడు ఆలోచించడం లేదు, ఎక్కువగా డీటెయిల్స్లోకి మనం వెళ్ళలేదు. కాకపోతే అక్కడ ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. 15వ అధ్యాయము 27వ వచనం. దే వర్ thrilled to have an opportunity to go back to the believers in Jerusalem. For indeed, they are deeply grateful for them and feel indebted because they brought them gospel. Since the ethnic multitudes have shared in the spiritual wealth of Jewish people, it is only right that non-Jewish people share their material wealth with them. ఆత్మలో పాళ్ళు అయితే ఆత్మానుభవం, స్పిరిట్ ఎక్స్పీరియన్స్, పరిశుద్ధాత్మ అనుభవం, ఆత్మ వరముల అనుభవం, చూసారా? ఆ గిఫ్ట్స్ అనుభవం, ఆత్మచేత నింపబడిన అనుభవం. మిగతా మతాల్లో ఆత్మచేత నింపబడ్డం అనే అనుభవం లేదు. క్రైస్తవత్వంలో ఆత్మచేత నింపబడ్డం అనేటువంటి అనుభవం ఉంది. మిగతా చోటంతా సమాచారం చేత నింపబడ్డం అనే అనుభవం ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ శక్తి చేత, అనగా దేవుని ఆత్మ చేత, శక్తి కలిగిన వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనేటువంటి ఒక ప్రాసెస్ మనకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం అన్యుల యొక్క ఆనందము, ఆరాధన, వాళ్ళ యొక్క ఆత్మీయ నిరీక్షణ, వాళ్ళ యొక్క అపవిత్రత తొలగిపోవడం, వారి ఆత్మానుభవం గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలి. ఈ దినము ధ్యానము కొరకే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 20వ వచనం. వారు విని దేవుని మహిమపరిచి అతనిని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారు చూస్తున్నావు కదా, దేవుని స్తోత్రం. వారందరూ ధర్మశాస్త్రం మీద ఆసక్తి గలవారు. 21వ అధ్యాయము 20వ వచనం. When they heard Paul's report, పౌలు గారి యొక్క నివేదికను విన్న తర్వాత వారు విని ఏం విన్నారు? రిపోర్ట్ విన్నారు. పౌలు గారు చెప్పిన సాక్ష్యాలను విన్నారు. ఆ పరిచర్యలో జరిగిన అద్భుతాలు, పరిచర్యలో జరిగిన సూచక్రియల గురించి, దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డం గురించి, రోగాలు విడిచిపెట్టబడ్డం గురించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు, when they heard Paul's report, they praised God. వారు దేవుని మహిమపరిచి, దేవునికి స్తోత్రం చెప్పి, దేవుని స్తుతించి, చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పి, దేవా ఇంత మంచి రిపోర్ట్ కలుగు చేసావు, ఇంత మంచి కార్యాలు చేసావు, మా మధ్యలో జరిగించని కార్యాలు కూడా అన్ని జనుల మధ్యలో జరిగించావే. సీనియర్స్ అయిన మా మధ్యలో కూడా జరిగించని కార్యాలు జూనియర్ అయినటువంటి పౌలు ద్వారా జరిగించావే. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, అండ్ దే సెడ్ టు హిమ్, పౌలు గారితో ఇలా చెప్పారు, యూ షుడ్ నో బ్రదర్ that there are many tens of thousands of Jews who have also embraced the faith. విశ్వాసాన్ని ఆలింగనం చేసుకున్న, ఆత్మీయ విశ్వాసాన్ని ఆలింగనం చేసుకున్న, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న, దాన్ని ఎంపిక చేసుకున్న, దాన్ని అనుసరిస్తున్న, faith that are passionately keeping the law of Moses. స్తోత్రం. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వారు. దేవుని స్తోత్రం. ఎన్ని వేల మంది ఉన్నారు? కరెక్ట్గా కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్ని వేల మంది నంబర్ కాదు అక్కడ. ఎన్ని వేల మంది అంటే చాలా మంది అని అర్థం. మెనీ పీపుల్ యాక్సెప్టెడ్. మెనీ పీపుల్ అంటున్నప్పుడు హండ్రెడ్స్లో కాదు, థౌజండ్స్లో ఉంది. అనగా ఇన్ని సంవత్సరాల 3 మిషనరీ ప్రయాణాల్లో జరిగినట్టు గొప్ప కార్యాల గురించిన ప్రస్తావనలు మనం అక్కడ చూస్తున్నాం. 21వ అధ్యాయము 17వ వచనంలో మిషనరీ ప్రయాణము ముగింపుకు వచ్చేసింది, అంటే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ తర్వాత మళ్ళీ 4వ మిషనరీ ప్రయాణం ఉందా లేదా అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. అప్పుడు అప్రిసియేషన్స్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, ఎందుకంటే పెద్దల చేత నిధులు తీసుకుని బయలుదేరారు కనుక పెద్దలకి రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభు దగ్గర నుంచి శక్తి పొందుకొని వెళ్ళి పరిచర్య చేశారు కనుక తిరిగి ప్రభు దగ్గరికి రావాల్సి వచ్చింది. మీరు వెళ్ళి రిపోర్ట్లు నాకు ఇవ్వండి అని ఆయన అనలేదు, కానీ ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి, శిష్యులు వచ్చి, ప్రభా బా అద్భుతం అండి, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయని చెప్పారు. సరే, మనం తర్వాత వాటిలోకి వెళ్ళలేదు.
అన్ని జనుల మధ్యలో ఇట్టి కార్యాలు జరిగాయి. సరే, మనం ఇక్కడ ఆలోచించిన విషయము, ధర్మశాస్త్రము మీద ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయాలని, ధర్మశాస్త్రాన్ని ఆత్మీయంగా ధ్యానించాలని, ధర్మశాస్త్రం నేర్చుకోవాలని, ధర్మశాస్త్రం ప్రకటించాలని ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. మన టైటిల్ ఆసక్తి. ఆసక్తి ఉందా మనకు? ఆసక్తి కావాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించండి. మాంద్యత, మత్తు, మందులై ఉండక అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. మాంద్యము, మందం, నోటి మందం. మాంద్యం అంటే మందం, లావుగా ఉండడం అని అర్థం. అనగా పెద్దగా యాక్టివ్గా ఉండలేని పరిస్థితి అని అర్థం. జడవాయువులు అన్నట్టుగా, ఇనర్ట్ గ్యాసెస్ అన్నట్టుగా ఏదో ఒక లేజీ పర్సన్స్గా, లేజీగా, ఆత్మీయ సోమరులుగా, ఆత్మీయ కొనసాగి వెళ్ళేటువంటి అనుభవం లేని వారుగా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఆసక్తి. దేనికి ఆసక్తి? ఆసక్తి ఉందా? ఆసక్తి రాను రాను చల్లారిపోతుంది కొంతమందికి. మనకు ఆసక్తి అనేదాన్ని, ఎంథ్యూసియాసం అనేటువంటి దాన్ని బట్టి మనం మినిస్ట్రీలో, ఎవాంజలిజంలో ముందుకు సాగవచ్చు. ఆసక్తి లేదనుకోండి, ఆ మినిస్ట్రీయా చేద్దాం, కరపత్రాల పంచుదాం, ప్రార్థన చేద్దాంలేండి, ఉపవాసమా చేద్దాంలేండి. మందబుద్ధిగా ఉన్నవాడు, మాంద్యము కలిగిన వాడు ఆలస్యం చేస్తుంటాడు. ఇప్పుడు కాదులేండి, వచ్చే నెల చూద్దాం. కొంతమంది బాప్తిజం వాయిదా వేస్తుంటారు. ఇప్పుడు కాదు, వచ్చే నెల, ఇప్పుడు కాదు, డిసెంబర్ 31కి, ఇప్పుడు కాదండి, జనవరి 1కి, ఇప్పుడు కాదులేండి, గుడ్ ఫ్రైడే తీసుకుందాం, ఈస్టర్కి తీసుకుందాం అనుకుంటున్నారు. వాయిదాలు వేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలి మనం. ఆసక్తి ఏమాత్రం మనలో సన్నగిలిపోవడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం 4 విధాలైన ఆసక్తుల గురించి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 1, ధర్మశాస్త్రమునందు ఆసక్తి. అంటే మోషే ధర్మశాస్త్రం మీద ఇంట్రెస్ట్. వెరీ గుడ్ అండి. ఇది ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అని చెప్పబడిన, పెంటాటుక్ అని చెప్పబడినటువంటి 5 కాండాలు, పంచకాండాలు కలిగినటువంటి పవిత్ర గ్రంథం మోషే గ్రంథం, మోషే ధర్మశాస్త్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథం, అనగా దేవుని వాక్యం, అనగా ద వర్డ్, అనగా ద లోగోస్, అనగా ద రెమా. ప్రత్యక్షపరచబడిన వాక్యము, లిఖించబడిన వాక్యం. అనగా వాళ్ళు అభిమానించేటువంటి వాళ్ళ ఫేవరెట్ బుక్ అది మోషే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తల పుస్తకాలు. మోషేయు ప్రవక్తలను ఉన్నారు అన్నాడు లూకా సువార్త 16వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం 1, ధర్మశాస్త్రమునందు ఆసక్తి. 2, 21వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, అన్ని దినాలలో యూదులను తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టనులని బోధించుతున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. బ్రదర్, మీరు చేశారు, బాగానే ఉంది, అన్ని జనుల మధ్యలో వండర్ఫుల్, దానికి మేము వంకలు పెట్టడం లేదు, దాన్ని పిచ్చి ప్రశ్నలు వేయడం లేదు. కానీ నువ్వు ఇంతకుముందు ప్రసంగం చేసినప్పుడు, అయితే ఆరంభ దినాల్లో ఈ మిషనరీ ట్రిప్కు ముందు నువ్వు చెప్పినట్లుగా సున్నతికి వాటికి వ్యతిరేకంగా మాట్లాడావు, ఆచారాలకు వ్యతిరేకంగా మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. అతను మనోడైండి మనలో వచ్చి మారిపోయి ఇప్పుడు ఆచారాలు వద్దంటున్నాడు. ఏంది ఇది? కరెక్ట్ కాదు కదా. తమ పిల్లలకి ఎందుకంటే మీ పిల్లలకి సున్నతి చేయడం అవసరమా? అది మేమేదో యూదులుగా పుట్టాం కాబట్టి చేయాలి, మేము ఇప్పుడు సత్యం తెలియదు కాబట్టి చేయాల్సి వచ్చింది, చేసుకోవాల్సి వచ్చింది. కానీ మీకు ఇప్పుడు ఎందుకు? అనగా ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రమందు ఆసక్తి మాత్రమే కాకుండా ఆచారముల యందు ఆసక్తి కలిగినారు. దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కస్టమ్స్. దేవుని స్తోత్రం.
ఏంటి ఈ కష్టములు, ఈ ఆచారములు అంటే లోక సంబంధమైనవే. దేవుని స్తోత్రం. ఒకటి, వాళ్ళు ధర్మశాస్త్రమునందు ఆసక్తి కలిగి ఉన్నారు. రెండోది, వాళ్ళు ఆచారముల యందు, ట్రెడిషన్స్లో వాళ్ళకి ఆసక్తి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 28వ వచనం. ఇశ్రాయేలులారా, సహాయం చేయండి. ప్రజలకు ధర్మశాస్త్రమును ఈ స్థలములకు విరోధముగా అందరికీ అంతటను బోధించువాడు వీడే. మరియు వీడి గ్రీకు దేశస్థులను దేవాలయం తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుచున్నాడని కేకలు వేసింది. యెరూషలేములో దేవుని ప్రజలు ఇశ్రాయేలును కేకలు వేశారు. ఏమని? వీళ్ళకి కేకలు వేయడం ఒకటే అలవాటు. గుడ్ ఫ్రైడే అనబడిన రోజు, లేదా దానికి ముందు రోజు, ముందు రోజు వెళ్దాం అనగా పామ్ సండే అనబడిన రోజు, మట్లాదివారం రోజు యూదుల రాజుకు జయము జయమని కేకలు వేసిన వాళ్ళు. బాగానే ఉంది. గుడ్ ఫ్రైడే రోజు వచ్చేసరికి సిలువ వేయమని కేకలు వేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కేకలు వేస్తున్నారు. దేవాలయము అపవిత్రమైంది. ఎందుకు? మనిషి కన్నా శక్తివంతుడైన దేవుడు ఉండేటువంటి దేవాలయము ఒక మనిషి వలన అపవిత్రపరచబడ్డం ఏంటి? వాక్యం వలన, ప్రార్థన వలన ప్రతిదీ పవిత్రపరచబడుతుందని చెప్తున్నప్పుడు అన్యజనులైన వాళ్ళు వచ్చారు అని చెప్పేసి, గ్రీసు దేశస్తులు వచ్చారని చెప్పి దేవాలయం అపవిత్రమైందట. అనగా దేవాలయం మీద వాళ్ళకి ఆసక్తి. వాళ్ళ దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను కోల్పోకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. మూడవది, దేవాలయమునందు ఆసక్తి. ఒకటి ధర్మశాస్త్రమందు, రెండవది ఆచారముల యందు, మూడవది దేవాలయమునందు వారికి ఆసక్తి. నాలుగవది, ఓ మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. నేను కిలికియాలోని దాసు పుట్టిన యూదుడు. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద చేరి మన పితరుల ధర్మశాస్త్రము మాకు నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గుర్చిన ఆసక్తుడినై ఉండి ఈ మార్గములను గురించి మార్గంలో ఉన్న. I grew up in the city, was properly trained in the Mosaic law and tutored by Rabbi Gamaliel according to our ancestral. I have been extremely passionate of you today. మీలాగా, ఇక్కడున్న మీలాగా పూర్వం నేను అలాగా ఆసక్తి కలిగి, దేవుని గురించిన విషయాల్లో నేను ఆసక్తి కలిగి ఉన్నానండి. దేవుని స్తోత్రం. దేవుని గురించిన విషయాల్లో మనకు ఆసక్తి కాలి. యూదుల ఆసక్తి కాదు, పౌల ఆసక్తి లాంటి ఆసక్తి, ప్రభు ఆసక్తి లాంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఆసక్తిని కోల్పోకుండా మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.